రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి. వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో. వాలంటీర్ని కోర్టు పక్కన పెట్టింది కదా. అప్పుడు ఏమైంది? నాయకుడు వెతుక్కోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్త వెతుక్కోవాల్సి వచ్చింది. కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరెక్కడ ఉన్నారో ఏంటి, ఎవరికి ఏం మేలు జరిగిందని కార్యకర్త వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. 100% చాలా మంచి జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల, ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు, ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళు వెళ్ళి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరు. మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం అభివృద్ధి చెందాలి. ఎవరు కూడా విశాఖపట్నం మీద దయచేసి వివక్ష చూపించకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మా నాయకులకి, కార్యకర్తలకి ఇప్పటి వరకు నేను ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుడిగా చూశారో వారికి అదే విధంగా అందుబాటులో ఉంటాను.